నమస్కారం, నేను మీ భవ్య. మా వీడియోని చూడడానికి వచ్చిన మీ అందరికీ కృజ్ఞతలు. ఓం నమః శివాయ అనేది హిందూ మతం మరియు శైవమతంలో ధ్యానం మరియు శివుని పట్ల భక్తి కోసం ఒక పునాది మంత్రం. ఈ మంత్రాన్ని శివ పంచాక్షర అని పిలుస్తారు. అంటే నమ శివయ అనే 5 అక్షరాలతో కూడి ఉంటుంది. ప్రతి అక్షరం ప్రకృతి యొక్క 5 ప్రాథమిక అంశాలలో ఒకదానిని సూచిస్తుంది: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం. శరీరంలోని ఈ 5 అంశాలపై జ్ఞానం మరియు నియంత్రణ మానవులకు శాశ్వతమైన జ్ఞానం, శక్తి మరియు శాంతిని పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు. యోగులు తమ శరీరంలోని ఈ 5 అంశాలను నియంత్రించడానికి మరియు సమతుల్యం చేయడానికి యోగా మరియు ధ్యానంలో వారి అధునాతన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. 5 పంచభూత స్థలాంగాలు 79వ మెరిడియన్ తూర్పున ఒక సరళ రేఖలో ఉన్నాయి. 79వ మెరిడియన్ తూర్పు అనేది మౌంట్ మేరు, హిందూమతంలోని పవిత్రమైన 5 శిఖరాల పర్వతం. భౌతిక, అధిభౌతిక మరియు ఆధ్యాత్మిక విశ్వానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఆధారంగా ప్రాచీన భారతదేశంలోని మధ్యరేఖ, ఉత్తర ధ్రువ నక్షత్రం, కుండలినీ చక్రం వైపు ప్రధానంగా ఉపయోగించబడింది. పురాతన హిందూ దేవాలయాల నిర్మాణం. హిందూ దేవుడైన శివునితో అనుబంధించబడిన ప్రకృతిలోని 5 అంశాలు 5 లింగాలలో ప్రతిష్ఠించబడి ఉన్నాయని నమ్ముతారు. ఇవి శివుని నైరూప్య ప్రాతినిధ్యాలు. పంచభూత స్థలాలు అని పిలువబడే శివునికి అంకితం చేయబడిన 5 పవిత్ర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 5 అంశాలలో ఒక్కోదానిని సూచిస్తాయి. ఏకాంబరేశ్వర ఆలయం భూమిని సూచిస్తుంది. జంబుకేశ్వర ఆలయం నీటిని సూచిస్తుంది. అరుణాచలేశ్వర ఆలయం అగ్నిని సూచిస్తుంది. శ్రీకాళహస్తి ఆలయం గాలిని సూచిస్తుంది. తిల్లై నటరాజ ఆలయం ఈథర్ను సూచిస్తుంది. 5 సంఖ్య శివ భక్తులకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అతను తరచుగా సంఖ్యతో సంబంధం కలిగి ఉంటాడు. ఉదాహరణకు, అతని ప్రధాన మంత్రంలో 5 అక్షరాలు ఉన్నాయి. అతని రుద్రాక్ష విత్తనం 5 ముఖాలను కలిగి ఉంటుంది మరియు అతను తరచుగా 5 కోణాల నక్షత్రం వలె చిత్రీకరించబడతాడు. ఏకాంబరేశ్వర ఆలయం భూమి మూలకం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరాలయం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు దీనిని క్రీస్తు శకం 600లో పల్లవులు నిర్మించినట్లు భావిస్తున్నారు. తరువాత ఇది చోళ రాజవంశం మరియు కాంచీపురంను పాలించిన ఇతర రాజవంశాలచే పునర్నిర్మాణానికి గురైంది. రాజగోపురం 9 అంతస్తుల గోపురం మరియు 1000 స్తంభాల హాలును తులువ రాజవంశం యొక్క 3వ చక్రవర్తి కృష్ణదేవరాయ నిర్మించారు. ఆలయానికి సంబంధించిన ఒక మనోహరమైన పురాణం ఉంది. ఒకసారి శివుడు గాఢంగా ధ్యానం చేస్తున్నప్పుడు అతని భార్య పార్వతి సరదాగా కళ్ళు మూసుకుంది. దీనివల్ల విశ్వం చీకటిలో పడింది. ఇది శివునికి కోపం తెప్పించింది మరియు ఆమె చేసిన పాపాలకు విముక్తి కోసం పార్వతి తన స్వర్గవాసాన్ని విడిచిపెట్టి భూమిపై కామాక్షి దేవిగా పునర్జన్మ పొందింది. తన పాపానికి పశ్చాత్తాపం చెంది శివుడిని తిరిగి గెలవడానికి పార్వతి ఒక మామిడి చెట్టు క్రింద కఠోర తపస్సు చేసి అక్కడ భూమి నుండి శివలింగాన్ని తయారు చేసింది. పార్వతి యొక్క భక్తిని పరీక్షించడానికి శివుడు తన జుట్టు నుండి గంగా నదిని విడిచిపెట్టి ఆమె ప్రార్థన స్థలంలో ప్రవహించేలా చేశాడు. నీటి ప్రవాహంలో చిక్కుకున్నప్పటికీ పార్వతి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించకుండా దానిని రక్షించడానికి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి భూమిపైకి వచ్చాడు. పార్వతి ఆలింగనం వల్ల ఏర్పడిన ఇండెంటేషన్లు ఇప్పటికీ లింగంపై కనిపిస్తాయని నమ్ముతారు. ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు. పురాణాల ప్రకారం 63 నారాయణులలో ఒకరైన సుందరర్ ఒకప్పుడు శాపం కారణంగా తన కంటి చూపును కోల్పోయాడు మరియు అతను ఏకాంబరేశ్వరార్ ఆలయంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు అతనికి కంటి చూపును అనుగ్రహించాడు మరియు సుందరార్ తన దృష్టిని తిరిగి పొందాడు. ఏకాంబరేశ్వరాలయ పూజారి కంచియప్ప శివ ఆచార్యుడు కంద పురాణాన్ని రచించారు. ఇది స్కంద పురాణం యొక్క తమిళ వెర్షన్. మత గ్రంథాన్ని రూపొందించడానికి శివుడు అతనికి కలలో మార్గనిర్దేశం చేసినట్లు నమ్ముతారు. కర్ణాటక సంగీతానికి చెందిన 3 విద్వాంసులు త్యాగరాజు, శ్యామశాస్త్రి మరియు ముత్తుస్వామి దీక్షాదార్లు ఏకాంబరేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు మరియు ఇక్కడ భక్తి గీతాలు చేశారు. ఆలయ కారిడార్లో 108 శివలింగాలు మరియు సహస్రలింగం ఉన్నాయి. సహస్రలింగం ఒక లింగం యొక్క శరీరానికి 1000 చిన్న లింగాలను కలిగి ఉంటుంది. జంబుకేశ్వర ఆలయం నీటి మూలకం తమిళనాడులోని తిరుచిలో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయాన్ని సుమారు 1800 సంవత్సరాల క్రితం చోళ రాజవంశానికి చెందిన తొలి రాజులలో ఒకరైన కొచెంగ చోళన్ నిర్మించాడని నమ్ముతారు. ఆలయానికి ప్రతి దిశలో 4 ముఖద్వారాలు మరియు మొత్తం 5 ఆవరణలు ఉన్నాయి. పురాణాల ప్రకారం జమ్ము అనే సాధువు ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు.
శివుడు అతని ముందు ప్రత్యక్షమై వెన్న నావల్ పండును బహుమతిగా ఇచ్చాడు. పండు తిన్న తర్వాత దాని పవిత్రతను భావించి సాధువు ఆ విత్తనాన్ని తిన్నాడు. విత్తనం అతని లోపల చెట్టుగా మొలకెత్తిందని నమ్ముతారు. మరియు సాధువు చెట్టుతో విలీనం అయ్యాడు, ముక్తిని సాధించాడు, జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందాడు. పరమశివుడు సూచించినట్లుగా పార్వతీదేవి తపస్సు చేసి శివుడిని పూజించి కావేరీ నదిలో ప్రవహించే నీటిని వెన్న నావల్ చెట్టు దగ్గర శివలింగంగా మార్చి చెట్టు కింద ఉంచింది. ఈ లింగం సన్యాసి జంబుకు విముక్తిని ఇచ్చింది కాబట్టి దీనికి జంబకేశ్వర లింగం అని పేరు, మరియు ఇది నీటితో చేయబడింది కాబట్టి దీనికి అప్పు లింగం అని కూడా పేరు పెట్టారు. తరువాత కైలాసంలో నివసించే మాల్యవాన్ మరియు పుష్పదంత అనే ఇద్దరు శివగణాలు లింగం ఉన్న అడవిలో ఏనుగు మరియు సాలీడుగా పునర్జన్మ పొందారు. పార్వతీదేవి చేసిన శివలింగం వర్షం, ఎండల వల్ల పాడైపోవడాన్ని చూసిన సాలెపురుగు దానిని రక్షించడానికి దానిపై వల తిప్పగా ఏనుగు దానిపై నీరు మరియు పువ్వులు పోసి రక్షించింది. సాలీడు లింగాన్ని ధ్వంసం చేస్తుందని భావించి ఏనుగు ప్రతిసారీ నీళ్లతో వెబ్ను నాశనం చేసింది. ఇది పునరావృతమైంది మరియు సాలీడు తన వెబ్ను మళ్లీ నేయింది. తరువాత వారి మధ్య గొడవ జరిగింది మరియు సాలీడు ఏనుగు తొండం లోపలికి వెళ్లి చివరికి ఇద్దరినీ చంపింది. భక్తికి సంతోషించిన శివుడు ఏనుగుకు ముఖిని ఇచ్చి సాలీడుకి కోచంగా చోళంగా పునర్జన్మ ఇచ్చాడు. అతను తన గత జీవితాన్ని గుర్తుచేసుకున్నాడు మరియు ఏనుగులు ప్రవేశించకుండా మాదకోయిల్ మెట్లతో 70 శివాలయాలను నిర్మించాడు. వీటిలో మొదటిది జంబుకేశ్వర దేవాలయం. భారతదేశంలోని తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. పంచభూత స్థలాలను రూపొందించే 5 శివాలయాలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కటి సహజ మూలకాన్ని సూచిస్తాయి. ఇది శివుని స్వరూపం. ఆలయంలోని ప్రధాన లింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు. ఇది ధర్మం, కర్తవ్యం, స్వయం త్యాగం మరియు విముక్తిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని మణిపూరక స్థలం అని కూడా పిలుస్తారు. ఇది సౌర నాడి చక్రంతో ముడిపడి ఉంది. ఈ ఆలయంలో గోపురాలు అని పిలువబడే 4 గేట్వే టవర్లు ఉన్నాయి. ఈ ఆలయంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఒక 1000 స్తంభాల మందిరం ఉంది. ఈ ఆలయంలో శివుడు మరియు అతని శక్తి మందిరాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శైవులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు: అరుణాచలేశ్వర ఆలయానికి 8 దిక్కుల చుట్టూ 8 లింగాలు ఉన్నాయి. అవి ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేరుడు మరియు ఈశాన్య లింగం. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఉల్లాసంగా శివుని కళ్ళు మూసుకుంది మరియు ఈ పాపానికి విముక్తిని కోరుకోవడంలో భాగంగా పార్వతిని అన్నామలైని చుట్టుముట్టమని అడిగారు. దాని చివరలో శివుడు పార్వతిని అతనికి కట్టివేసి అర్ధనారీశ్వరుడిని ఏర్పరచాడు. తమిళనాడులో దీపాల పండుగ అయిన కార్తీక దీపం సందర్భంగా తిరువణ్ణామలై ఆలయంలో సాయంత్రం 5 గంటలకు భారీ దీపం వెలిగిస్తారు. దీపారాధన చేయడం వల్ల భక్తులు శివునికి దగ్గరవుతారు మరియు వారు అతని నుండి దీవెనలు పొందుతారని నమ్ముతారు. అరుణాచలేశ్వర ఆలయంలో గణేశుడు చంపిన రాక్షసుడు యొక్క రక్తాన్ని సూచించడానికి ఇతర దేవాలయాలలో చాలా అరుదుగా కనిపించే సింధూరం గణేశుడికి వర్తించబడుతుంది. అరుణాచలం ఆలయ చరిత్ర. తమిళ గ్రంథాల ప్రకారం ఈ ఆలయం సుమారు 7వ శతాబ్దంలో ఉద్భవించింది మరియు శివుడు అరుణాచల్ అక్షలింగం అని పిలువబడే ఎత్తైన అగ్ని స్తంభాన్ని పిలిచినట్లు నమ్ముతారు. ఇది మోక్షాన్ని పొందేందుకు మరియు మీ అంతరంగంతో కనెక్ట్ కావడానికి ఒక దివ్యమైన ప్రదేశం. బ్రహ్మహంసగా విష్ణువు పందిలాగా పైకి క్రిందికి ఎగురుతూ విఫలమైన శోధనలో ఉన్నారు. చివరగా శివుని ఔన్నత్యాన్ని అంగీకరిస్తూ విష్ణువు మరియు బ్రహ్మదేవుడు అరుణాచల పర్వతం దిగువన శివలింగంగా కనిపించాలని ప్రార్థించారు. అలా అరుణాచల కొండ రూపం దాల్చిన శివుడు కూడా లింగరూపం ధరించాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం వాయు మూలకం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం తమిళనాడు వెలుపల ఉన్న ఏకైక పంచభూత స్థలం. కాళహస్తి ఆలయాన్ని సందర్శించడం వల్ల భక్తులకు ముక్తి లభిస్తుందని విస్తృతంగా నమ్ముతారు. లోపలి ఆలయం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో, బయటి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ ఆలయం రాహు, కేతు పూజలకు ప్రసిద్ధి చెందింది. ఆలయం వెనుక ఉన్న మనోహరమైన పురాణం ఏమిటంటే, వాయుదేవుడు ఒకప్పుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. కర్పూరలింగం. డైనమిక్ స్వభావం ఉన్నప్పటికీ వాయు భక్తి మరియు దృఢత్వంతో శివుడు ముగ్ధుడయ్యాడు. మరియు ఫలితంగా శివుడు అతనికి 3 వరాలను ప్రసాదించాడు. వాయుదేవుడు ప్రపంచంలోని ప్రతి చోట ఉండాలనే మొదటి వరం, రెండవది ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా ఉండాలని మరియు మూడవది శివలింగం తన పేరుతో ప్రసిద్ధి చెందాలని అభ్యర్థించాడు. శివుడు 3 కోరికలను మన్నించాడు మరియు లింగం వాయు లింగంగా పిలువబడింది. ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు:
కన్నప్ప వేటగాడు మరియు వాయు లింగానికి భక్తుడు. ఒకరోజు వాయు లింగం కళ్ళు పోయిందని గమనించి వాటిని భగవంతుడికి సమర్పించడానికి తన కళ్లను లాగేసుకున్నాడు. అతని భక్తితో తాకిన శివుడు అతన్ని 63 నాయనర్లు లేదా శైవ సాధువులలో 10వ వ్యక్తిగా చేశాడు మరియు అతన్ని కన్నప్ప నాయనార్ అని పిలుస్తారు. ఆలయం లోపల బావి నుండి వచ్చే నీటిని సరస్వతీ తీర్థం అని పిలుస్తారు మరియు దీనిని సేవించే భక్తులలో తడబడడం నయం అవుతుందని నమ్ముతారు. శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవ సోదరులలో ఒకరైన అర్జునుడు మహాభారత యుద్ధంలో శివుని ఆశీర్వాదం మరియు బలాన్ని పొందేందుకు వాయు లింగాన్ని సందర్శించాడని నమ్ముతారు. శ్రీకాళహస్తి అనే పేరు ముగ్గురు శివభక్తుల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. శ్రీ అనే సాలీడు, కాల అనే పాము మరియు హస్తి అనే ఏనుగు. ఈ ఆలయం దక్షిణాదిన కాశీ మరియు కైలాసంగా పరిగణించబడుతుంది. మొదటి శతాబ్దానికి చెందిన శైవ సాధువులు పాడిన పాటలలో ఈ ఆలయం గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది. భారతదేశంలో ఆ రోజుల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం అయిన శ్రీకాళహస్తి ఆలయం మినహా మిగిలిన అన్ని ఆలయాలు సూర్య మరియు చంద్రగ్రహణం సమయంలో మూసివేయబడతాయి. రాహుకేతు పూజ ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజ మరియు శ్రీకాళహస్తి దేవాలయం దీనికి ప్రసిద్ధి చెందింది. ఈ పూజ చేస్తే రాహు, కేతువుల ప్రభావం నుండి ప్రజలను కాపాడుతుందని ప్రజల నమ్మకం. తిల్లై నటరాజ ఆలయం అంతరిక్ష మూలకం తమిళనాడులోని చిదంబరంలో ఉన్న తిల్లై నటరాజ దేవాలయం 10వ శతాబ్దంలో చోళ రాజులచే నిర్మించబడింది. ఆలయ వాస్తుశిల్పం మానవ శరీరానికి సంక్లిష్టంగా అనుసంధానించబడి ఉంది మరియు 276 పాదల్ పెట్ర శివ స్థలంలో మొదటిది. ఇవి తేవరంలో పేర్కొన్న 276 శివాలయాలు శివుడిని స్తుతిస్తూ పాడిన భక్తి శ్లోకాల సమాహారం. పురాణాల ప్రకారం అపస్మారా దేవతలను సంతోషపెట్టడానికి తీవ్రమైన తపస్సు మరియు తపస్సు చేసింది. అతను ప్రజలకు మూర్ఛలు మరియు మూర్ఛలను కలిగించే శక్తిని ఇచ్చాడు. ఈ శక్తితో అపస్మర ప్రపంచంలోని విధ్వంసం సృష్టించింది. వారి జీవితంలోని రోజువారీ సంఘటనల సమయంలో మూర్ఛతో బాధపడుతున్న వ్యక్తులను గందరగోళం మరియు భయాందోళనలకు గురి చేసింది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మతిమరుపుగా మారారు మరియు తగాదాలు మరియు వాదనలు సర్వసాధారణంగా మారాయి. ఒకరోజు అపస్మర పార్వతీదేవిపై తన శక్తులను ప్రయోగించడానికి ప్రయత్నించాడు. పార్వతి ఈ విషయాన్ని శివుని దృష్టికి తీసుకువెళ్ళింది. అతను అపస్మర యొక్క పనులను బయటపెట్టాడు మరియు భూమిపై సమతుల్యత మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడానికి అతన్ని ఓడించాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ అపస్మర యొక్క అమరత్వం అతన్ని చంపకుండా నిరోధించింది. ఎందుకంటే అతని మరణం అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా జ్ఞానాన్ని పొందడం, భూమిపై జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే పరమశివుడు నటరాజ రూపాన్ని ధరించి తన కుడి పాదం కింద అపస్మరాను అణిచివేసేందుకు తాండవ అనే విశ్వనృత్యం చేశాడు. అపస్మరుడు చిరంజీవిగా ఉండవలసి వచ్చినందున శివుడు నటరాజుగా అపస్మరాను శాశ్వతంగా అణిచివేసే స్థితిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. శివుని రూపం యొక్క ఈ శాశ్వతమైన నిశ్చలతను చిదంబరం అని సూచిస్తుందని నమ్ముతారు. మరియు శివుడు ఇక్కడ విశ్వనాట్యకారుడిగా కనిపించాడు కాబట్టి ఆ లింగాన్ని ఇంద్రలింగం లేదా ఆకాశలింగం అంటారు. ఆలయం యొక్క పైకప్పు 21,600 బంగారు పలకలతో కప్పబడి ఉంది. ఇది మానవుడు ఒక రోజులో తీసుకునే 21,600 శ్వాసలను సూచిస్తుంది. ఈ ఆలయంలో 72,000 గోర్లు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలోని 72,000 నాడీలను సూచిస్తాయి. ఆలయంలో 9 ప్రవేశాలు లేదా గోపురాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మానవ శరీరంలోని 9 ఓపెనింగ్లలో ఒకదానిని సూచిస్తుంది. ఆలయంలో 5 ప్రధాన మెట్లు ఉన్నాయి. ఇవి 5 అంశాలను సూచిస్తాయి. ఆలయంలో 64 చెట్లు ఉన్నాయి. ఇవి 64 కళలు మరియు శాస్త్రాలను సూచిస్తాయి. మరియు తత్వాలు లేదా సూత్రాలను సూచించే 96 విండోలు ఉన్నాయి. భగవంతుని యొక్క దైవిక దర్శనం కోసం 4 శివభక్తులు అనగా సంబందర్, సుందరార్, తిరునావుక్కరసు మరియు మాణికవసాగర్ చిదంబరం ఆలయాన్ని సందర్శించారు. ఈ భక్తులలో ప్రతి ఒక్కరూ శివునికి వారి ప్రత్యేకమైన భక్తి మార్గం ప్రకారం వివిధ దిశల నుండి ఆలయాన్ని చేరుకున్నారు. చిదంబరం ఆలయంలో ఈ 4 మార్గాలను సమిష్టిగా నాళ్వార్ వందా వాజీ అని పిలుస్తారు. శివునికి అంకితం చేయబడిన తేవరం పదల్గల్ అన్నీ చిదంబరం ఆలయం నుండి తిరిగి పొందబడ్డాయి. ఇది నటరాజ స్వామి చరిత్ర. శివుని ఆలయాలు మన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆత్మల మధ్య వారధిగా పనిచేస్తాయి. మన రోజువారీ ప్రవర్తనతో సంబంధం లేకుండా ప్రాపంచికతను అధిగమించడానికి మరియు దైవికంతో కనెక్ట్ అవ్వడానికి మాకు సహాయపడతాయి. ఈ పవిత్ర స్థలాలను సందర్శిస్తే మనలోని 5 అంశాలను సమతుల్యం చేయడమే కాకుండా పరమశివుని దైవిక సన్నిధిని అనుభవించడంలో మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే మా ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ధన్యవాదములు.